బాయ్కాట్ భైరవం అని చెప్పి ఇప్పుడు కొంచెం సర్క్యులేట్ అవుతుంది. సో మీరు ఏం చెప్తారు అసలు? ఎక్కడ సంబంధం లేకుండా తీసుకొచ్చేసి అన్నీ కలిపేసి ఇట్లా ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే విషయాల గురించి మీరు ఏం చెప్తారు? అండి, ఫ్యూ థింగ్స్ ఐ బీన్ ఫాలోయింగ్ సోషల్ మీడియా ఆల్సో హియర్ అండ్ దేర్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మూవీ వస్తుంది కాబట్టి నా ప్రమోషన్స్ కానీ ఇది కానీ నాకు అందరూ పంపిస్తుంటారు, నేను చూస్తుంటాను. అండ్ మా డైరెక్టర్ గారు ఎప్పుడు బాధపడింది లేదు. ఆ రోజు స్టేజ్లో అప్పుడు అన్నింది కూడా ఆయన ఫ్లోలో ఆయన వీర పవన్ కళ్యాణ్ గారు ఫ్యాను. సో అందుకే ఆ ఫ్లోలో అనేసారు. ఇప్పుడు నాకు చార్మినార్ నచ్చిందంటే తాజ్మహల్ నచ్చలేదని కాదు కదా. సో అలాగా ఆ ఫ్లోలో స్టేజ్లో ఆయన చెప్పేశారు. అది వెళ్ళిపోయి అది వేరేలా కనెక్ట్ అయింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ పొలిటికల్గా వై వుడ్ ఎనీవన్ ఈవెన్ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ నాట్ అ పొలిటికల్ స్టేజ్. సో సినిమా అనేది ఒకరిది కాదు కదా, అందరు ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంది. అండ్ మేమంతా మా ప్రాణాలే పెట్టుకుని 9 సంవత్సరాల తర్వాత, రోహిత్ బాబు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇది. అండ్ అందరూ ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి అవుతుంటే ఇంకా 2025లో ఉన్నాం. ఇంకా ఎక్కడ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కలిపేశారు, ప్రొడ్యూసర్స్ని కలిపేశారు, అందరినీ కలిపేశారు. వీఆర్ ఆల్ డిఫరెంట్ చెందిన వాళ్ళు. ఒక నలుగురు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయితే హౌ కెన్ యూ పిక్చర్ దాట్? ఇట్ వాస్ వెరీ ఫన్నీ. అది నాకు అవ్వలేదండి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇదే. ఈరోజు పొద్దున కూడా చెప్పాను, ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు కానీ, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన సింగిల్ సినిమా డైరెక్టర్ కానీ ఏ క్యాస్ట్ అని చూసి మనందరిని నెత్తి మీద పెట్టుకున్న హిట్ ఇచ్చామండి యాజ్ ఎ తెలుగు ఫిల్మ్ ఆడియన్స్గా.